హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ హౌస్ నుండి ఆదిత్య ఓం మిడ్ వీక్ ఎలిమినేషన్లో భాగంగా ఎలిమినేట్ అయితే అయ్యాడు. ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది అంటూ హోస్ట్ నాగార్జున ముందే చెప్పడంతో అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్లో భాగంగా బిగ్ బాస్ సూపర్ ట్విస్ట్ అయితే ఇచ్చాడు. అర్ధరాత్రి సమయంలో అందరిని నిద్రలేపి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఇప్పుడు జరగబోతుంది, అందరూ సిద్ధంగా ఉండండి అంటూ చెప్పడంతో అందరికీ నిద్రమత్తు దెబ్బకు పోయింది అని చెప్పాలి. ఆ తర్వాత బిగ్ బాస్ మాట్లాడుతూ ఈ వీక్ నామినేషన్స్లో 6 మంది ఉన్నారు. వారిలో అతి తక్కువ ఓటింగ్ ఆదిత్య ఓం అలాగే నైనికకి జరిగింది. అయితే ఈ ఇద్దరిలో ఎవరు ఇప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్లో భాగంగా బయటకు వెళ్ళాలి అనేది మీ చేతుల్లోనే ఉంది అంటూ మిడ్ వీక్ ఎలిమినేషన్ను హౌస్మేట్ చేతుల్లో పెట్టేశాడు బిగ్ బాస్. దీంతో హౌస్మేట్స్లో ఎక్కువ మంది నైనికకి మద్దతుగా నిలవడంతో బిగ్ బాస్ ఆదిత్య ఓం నువ్వు ఎలిమినేట్ అయ్యావు, తక్షణమే మెయిన్ డోర్ నుంచి బయటకు వచ్చేసేయండి అంటూ చెప్తే ఆదిత్య ఓం హౌస్మేట్స్ అందరికీ గుడ్ బై చెప్పి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావడం అయితే జరిగింది. ఇక ఆదిత్య ఓం ఎలిమినేషన్కి ప్రధాన కారణాలను ఒకసారి చూసినట్లయితే హౌస్లోకి వచ్చినప్పటి నుంచి ఆదిత్య ఓం ఎవరితోనూ అంతగా క్లోజ్గా ఉండలేకపోవడం, అతి తక్కువ మందితో మాత్రమే క్లోజ్గా ఉండటం ఆయనకి బాగా ఎఫెక్ట్ అయిందనే చెప్పాలి. అలాగే శేఖర్ భాషతో క్లోజ్గా ఉంటూ ఆయననే పదే పదే వరుసగా నామినేట్ చేయడంతో పాటు ఎలిమినేట్ అవ్వడానికి కూడా రీజన్ ఆదిత్యనే కావడంతో ఎవరూ కూడా క్లోజ్ అవ్వడానికి ధైర్యం చేయడం లేదు. మరో ముఖ్యమైన కారణం ఏమిటంటే ఆయన సింప్లిసిటీ. హౌస్లోకి వచ్చినప్పుడు కొంచెం యాటిట్యూడ్ చూపిస్తూ తాను ఒక హీరో అన్నట్టుగా చెప్పుకొని ఉండింటే కొంచెం ఇంకా ఫ్యాన్ బేస్ పెరిగేది. కానీ ఆయన ఏ రోజు కూడా ఎచ్చులు మాటలు అసలు మాట్లాడలేదు. ఇక తన ఫ్యామిలీ గురించి కానీ దాదాపు 70 సినిమాల్లో నటించినా కూడా నేను అన్ని సినిమాల్లో చేశాను, నాకు సీరియల్లో ఇంత ఫేమ్ ఉందని ఏ రోజు చెప్పే ప్రయత్నం అయితే చేయలేదు. సింపతి యాంగిల్ కోసం అసలు ట్రై చేయలేదు. ఇక బిగ్ బాస్ హౌస్లో ఎక్కువ రోజులు ఉండాలి అంటే ఒకటి సింపతి యాంగిల్ అన్న ట్రై చేయాలి, లేదా ఏదైనా కూడా ధైర్యంగా ముందుకు పోయే తత్వం ఉండాలి, గొడవలకైనా మరేదానికైనా. కానీ ఆదిత్య ఓం దగ్గర ఈ 2 మెంటాలిటీస్ లేవు. చాలా సింపుల్గా, చాలా సాఫ్ట్గా నేను ఒకరి గురించి నెగిటివ్ చెప్పను అనే స్వభావం ఆదిత్య ఉంది. మొత్తం మీద హౌస్ నుండి ఏమాత్రం నెగిటివిటీ లేకుండా గుడ్ హ్యూమన్ బీయింగ్ అనిపించుకునేలా ఆదిత్య ఓం మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యి ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. ఇకపై ఆయన జీవితం సాఫీగా జరిగిపోవాలని మిస్టర్ సిసింది ఛానల్ నుండి అందరం కోరుకుందాం. మొత్తం మీద బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ఆదిత్య ఓం ఎలిమినేషన్కి గల కారణాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఆయన ఎలిమినేషన్పై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.